Friends, the great technology, cloud technology, AWS project ideas for cloud computing beginners. AWS project ideas for cloud computing beginners. 6 ఉన్నాయండి చూద్దాం. Number 1, website development using AWS. Website development using AWS. Number 2, Kubernetes cluster on EC2 Spot. Kubernetes cluster on EC2 Spot. Number 3, Windows VM deployment. Windows VM deployment. Number 4, sentiment detection using Twitter. Sentiment detection using Twitter. Number 5, file upload and storage system. File upload and storage system. Number 6, AI powered image recognition app. AI powered image recognition app. Number 1, website development using AWS. అందులో host full stack website on AWS. Use EC2 S3 RDS services. EC2 instance, S3 storage, RDS database. Focus on front end and back end integration. Website development ki entandi host full stack website on AWS. Use EC2 S3 RDS, EC2 instance, S3 storage, RDS database. Focus on front end and back end integration. Number 2, Kubernetes cluster on EC2 Spot. Kubernetes cluster on EC2 Spot. Set up Kubernetes cluster. Set up Kubernetes cluster. Number 2, use EC2 Spot instances for cost savings. అంతే కదండి, కాస్ట్ సేవింగ్స్కి EC2 స్పాట్ ఇన్స్టాన్సెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే మేనేజ్ కంటైనర్స్ ఎఫిషియెంట్లీ. మేనేజ్ కంటైనర్స్ ఎఫిషియెంట్లీ. నెంబర్ 3, విండోస్ VM డిప్లాయ్మెంట్. విండోస్ VM డిప్లాయ్మెంట్. ఇక్కడ ఏమేమి వస్తాయి, మన క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించినవి. డిప్లాయ్ విండోస్ VM ఆన్ AWS EC2. డిప్లాయ్ విండోస్ VM ఆన్ AWS EC2. ఎనబుల్ remote desktop access. Enable remote desktop access. Number 3, configure system settings and software. Configure system settings and software. Number 4, sentiment detection using Twitter. Sentiment detection using Twitter. Analyze sentiment of tweets. Use AWS SageMaker for machine learning. Use AWS SageMaker for machine learning. Next, integrate Twitter API for data collection. Integrate Twitter API for data collection. Number 5, file upload and storage system. File upload and storage system. Build a file upload system. Build a file upload system. Use AWS S3 for storage. Use AWS S3 for storage. నెక్స్ట్, క్రియేట్ ఏ సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫైల్ అప్లోడ్ అండ్ స్టోరేజ్ సిస్టమ్లో ఏంటంటే బిల్డ్ ఏ ఫైల్ అప్లోడ్ సిస్టమ్. ఒకటి అంటే ఫైల్ సైజ్ వెరీ వెరీ బిగ్ అయిపోతే స్మాల్ ఫైల్స్గా కన్వర్ట్ చేసి స్మాల్ ఫైల్స్గా స్ప్లిట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. బిల్డ్ ఏ ఫైల్ అప్లోడ్ సిస్టమ్. యూజ్ AWS S3 ఫర్ స్టోరేజ్. S3 ఫర్ స్టోరేజ్ కామన్ కదండి. క్రియేట్ ఏ సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్. క్రియేట్ ఏ సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్. వన్స్ అగైన్ చెప్తున్నాను, బెస్ట్ ఇన్స్టాన్స్ EC2, నెట్వర్కింగ్లో VPC, అలాగే స్టోరేజ్లో S3, డేటాబేస్కి RDS, అలాగే సెక్యూరిటీకి IAM. ఈ విధంగా మనకి ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అప్లోడ్ చేసాం, వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ 6, AI పవర్డ్ ఇమేజ్ రికగ్నిషన్ యాప్. AI పవర్డ్ ఇమేజ్ రికగ్నిషన్ యాప్. ఇందులో ఏమన్నాయి, బిల్డ్ యాన్ ఇమేజ్ రికగ్నిషన్ యాప్. బిల్డ్ యాన్ ఇమేజ్ రికగ్నిషన్ యాప్. నెంబర్ 2, యూజ్ AWS రికగ్నిషన్ ఫర్ ఇమేజ్ అనాలిసిస్. యూజ్ AWS రికగ్నిషన్ ఫర్ ఇమేజ్ అనాలిసిస్. యూజ్ AWS రికగ్నిషన్ ఫర్ ఇమేజ్ అనాలిసిస్. Number 3, integrate AWS Lambda for processing images. Integrate AWS Lambda for processing images. AWS Lambda దేనికి అనుకున్నామండి,
సర్వర్లెస్ సర్వీసెస్కి. ఈ విధంగా మనకి 6 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెంబర్ 1 వెబ్సైట్ డెవలప్మెంట్ చేయొచ్చు క్లౌడ్ టెక్నాలజీతో. కుబెర్నెట్స్ క్లస్టర్ అని EC2 స్పాట్ చేయొచ్చు. నెంబర్ 3 విండోస్ VM డిప్లాయ్మెంట్ చేయొచ్చు. నెంబర్ 4 సెంటిమెంట్ డిటెక్షన్ యూజింగ్ ట్విట్టర్. నెంబర్ 5 ఫైల్ అప్లోడ్ అండ్ స్టోరేజ్ సిస్టమ్ చేయొచ్చు. నెంబర్ 6 AI పవర్డ్ ఇమేజ్ రికగ్నిషన్ యాప్. ఇందులో నెంబర్ 2, నెంబర్ 5 అనేది క్లౌడ్ అడ్మిన్ నేర్చుకునే వారికి సూటబుల్ అనమాట. అందులో ఫైల్ ఇంకా సూటబుల్, ఫైల్ అప్లోడ్ అండ్ స్టోరేజ్ సిస్టమ్. ఈ విధంగా ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్స్లో యూజ్ అవుతాయండి. స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్గా చెప్పుకున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.